తిరుమల లడ్డూపై పొలిటికల్ లడాయి రాజుకుంది. జగన్ హయాంలో తిరుమలని అపవిత్రం చేశారన్న చంద్రబాబు స్వామివారి ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్ వాడారని తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే చంద్రబాబు ఆరోపణలపై భగ్గుమంటోంది వైసీపీ. దీనిపై స్వామివారి చెంత సత్య ప్రమాణానికి సిద్ధమని సవాల్ చేస్తున్నారు టీటీడీ మాజీ చైర్మన్లు. మరోవైపు టీడీపీ నేతలు మాత్రం వైసీపీ చేసిన దారుణాలకు ల్యాబ్ రిపోర్ట్లే సాక్ష్యమంటూ ఆధారాలు చూపిస్తున్నారు. పొలిటికల్ ఆరోపణలు సరే, ఇంతకీ ఈ వివాదం ఎందుకొచ్చింది? తిరుమల నెయ్యి కాంట్రాక్ట్ నుంచి నందిని సంస్థ తప్పుకోవడానికి కారణమేంటి? లడ్డూపై పొలిటికల్ లడాయి, నేతల సవాళ్లు ప్రతి సవాళ్లు, సిగ్గుండాలి, నీచమైనటువంటి క్రీడ, గొడ్డు మాంసం, సత్య ప్రమాణాలు, ఛాలెంజ్లు. అన్ని ప్రమాణ స్వీకారం నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ప్రమాణం చేస్తాను నేను. ఆరోపణల్లో వాస్తవం ఎంత? కోట్లాది మంది భక్తులు తిరుమల వెంకన్నను ఎంత భక్తితో కొలుస్తారో శ్రీవారి లడ్డూను ప్రసాదాలను అంతే పవిత్రంగా భావిస్తారు. అంతటి విశిష్టత ఉన్న లడ్డూ ప్రసాదాల తయారీలో గత ప్రభుత్వ హయాంలో యానిమల్ ఫ్యాట్ వాడారని ఆరోపించారు చంద్రబాబు. ఏకంగా ముఖ్యమంత్రి ఈ కామెంట్లు చేయడం ఇటు భక్తుల్లోనూ అటు నేతల్లోనూ కలకలం రేపుతున్నాయి. వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం, అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీదెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. చంద్రబాబు ఆరోపణలపై తీవ్రంగా మండిపడ్డారు టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా చంద్రబాబు మాట్లాడారని విమర్శించారు. తిరుమల ప్రసాదం విషయంలో భక్తుల విశ్వాసాన్ని బలపరిచేందుకు తనతో పాటు తన కుటుంబం కూడా దేవుడిపై ప్రమాణానికి సిద్ధమని ప్రకటించారు. చంద్రబాబు తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమా అని ప్రశ్నించారు. ఇంతకన్నా నీచమైన ఘోరమైన కార్యక్రమం ఉంటూ ఉండదు. నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను, మీరు కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడని చెప్తారు కాబట్టి రండి ప్రమాణ స్వీకారం నేను చేయటానికి సిద్ధంగా ఉన్నా. వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ప్రమాణం చేస్తాను నేను, నా కుటుంబంతో సహా వచ్చేస్తాను. మా పాలనలో ఎటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేసినట్టు ఎటువంటి అక్రమాలు నీచమైన కార్యక్రమాలు జరగలేదు. మీరు ఏదైతే నింద మోపారో మీరు దాన్ని కట్టుబడి పని అయితే రండి, మీరు కూడా ప్రమాణం చేసి చెప్పండి. శ్రీవారి ప్రసాదంపై చంద్రబాబు చేసిన ఆరోపణలను ఖండించారు టీటీడీ మాజీ చైర్మన్ భూముల కరుణాకర్ రెడ్డి. తిరుమల శ్రీవారి ప్రసాదాలపై తప్పుడు ప్రచారం చేస్తే స్వామివారి శిక్ష విధిస్తారని హెచ్చరించారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజల దృష్టి మరల్చడానికే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మీరు చేసినటువంటి ఆరోపణ నిజమైతే ఆ చేసినటువంటి అధికారులను, పాలక మండళ్లను వెంకటేశ్వర స్వామి సర్వనాశనం చేస్తాడు. ఒకవేళ అది నిజం కాకపోతే, ఈ ఆరోపణ అబద్ధమైతే, ఈ ఆరోపణ చేసినటువంటి వ్యక్తి ఈ ఆరోపణ ద్వారా రాజకీయ లబ్ధిగా వెంకటేశ్వర స్వామినే వాడుకోవాలని నీచమైన ప్రయోగం చేసినటువంటి వ్యక్తి యొక్క సర్వనాశనం కూడా కోరతాడు. భగవంతునితో కూడా మనం ఆటలు ఆడుకుంటా నీచమైనటువంటి రాజకీయ క్రీడా సమరాన్ని చేసుకుంటా ఉంటే అంతకంటే ఘోరం మరొకటి లేదు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేశారని ఆరోపించారు ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. నాణ్యత లేని నెయ్యితో లడ్డూ ప్రసాదాన్ని తయారు చేసి భక్తుల మనోభావాలను గాయపరిచారని మండిపడ్డారు. మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి కమిషన్ల కోసం కక్కుర్తిపడ్డారని ధ్వజమెత్తారు భానుప్రకాష్ రెడ్డి. సిగ్గుండాలి, మాట్లాడతారు కరుణాకర్ రెడ్డి గారు. అవాస్తవాలు మాట్లాడుతున్నామంట. కమిషన్లు తీసుకునే చైర్మన్ కి స్వామివారి గురించి కానీ శ్రీవారి గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు కోల్పోయాడు కరుణాకర్ రెడ్డి అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. రోజుకి దాదాపు 14 టన్నుల ఆవు నెయ్యిని శ్రీవారి ప్రసాదం తయారీలో వినియోగిస్తారు. అలాంటి సరఫరా చేసే వ్యక్తులు ఎక్కడి నుంచి చేస్తున్నారు, ఎట్లా తెస్తున్నారు, మీరు పరిశీలించే బాధ్యత మీకు లేదా? తిరుమలలో మాజీ ఈవో ధర్మారెడ్డి వచ్చాకే నెయ్యి గోల్మాల్ జరిగిందన్నారు టీటీడీ బోర్డు మాజీ మెంబర్ ఓవి రమణ. టీటీడీ రూల్స్ ను పక్కన పెట్టి
ఢిల్లీ నుంచి ఆల్ఫా అనే సంస్థను తీసుకొచ్చారని, బటర్ ఆయిల్ తో లడ్డూలను తయారు చేయడం వల్ల వాటి నాణ్యత పూర్తిగా తగ్గిపోయిందని ఆరోపించారు. మరి ఆల్ఫా సంస్థకు ఇంత నెయ్యి ఎక్కడి నుంచి వచ్చిందంటే విదేశాల నుంచి బటర్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. ఈ బటర్ ఆయిల్ ఒక ఫ్యాట్ కంటెంట్లో తీసుకొచ్చిన బటర్ ఆయిల్ని తీసుకొచ్చి ఆ బటర్ ఆయిల్ని ప్రాసెస్ చేసి ఆ నెయ్యిని తీసుకొచ్చి కొన్ని ఏళ్ళ పాటు దేవస్థానం సప్లై చేశారు. అది ఆవు నెయ్యి కాదు కాబట్టి లడ్డు పగిలిపోవటము, తీసుకున్న పక్క గంటకో 2 గంటకో ఇంతమంది కంపాక్ట్గా ఉండే లడ్డు మనం తీసుకొచ్చి ఇంట్లో 2-3 రోజులు పెట్టుకున్నా అట్లే కంపాక్ట్ ఉండే లడ్డు తీసుకొచ్చి ఈరోజు పొడైపోవటము, రుచి తగ్గిపోవటము. దిట్టం ప్రకారం దిట్టాన్ని మనం పూర్తి స్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత పాలక మండలి పైన ఉంటుంది, అధికారుల పైన ఉంటుంది. ఆ దిట్టాన్ని పూర్తిగా పక్కన పెట్టి బటర్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుని ఆ బటర్ ఆయిల్ని తీసుకొచ్చి ప్రసాదాలు వాడుకున్నామంటే మనిషి పుట్టిన చెప్పిన పెద్ద మనిషి నువ్వు మనిషివేనా? తిరుమలలో అక్రమాల వల్లే వైసీపీ ప్రభుత్వం కూలిపోయిందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. తిరుమలను గత పాలకులు రాజకీయంగా వాడుకున్నారని, లడ్డూ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. ఏ రకంగా దేవుడికి అన్యాయం చేస్తే మరి పుట్టగతులుండవో మన ఎన్నికల్లో నిరూపితమైంది. కాబట్టి ఇప్పటికైనా వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను కాపాడడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని నేను ఒక పార్లమెంట్ సభ్యునిగా, ఒక హిందూ భక్తుడిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. తిరుమల శ్రీవారి ఆలయంలో లడ్డూల తయారీకే ఏటా 5,000 మెట్రిక్ టన్నుల నెయ్యి అవసరం. ప్రతి 6 నెలలకోసారి టెండర్లు పిలిచి ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా అవసరమైన నెయ్యిని సమకూర్చుకుంటుంది. ట్రేడర్లు సరఫరా చేసే నెయ్యి నాణ్యతను పరీక్షించేందుకు ఓ ల్యాబ్ కూడా తిరుమలలోనే ఉంది. ఇన్ని అంచెలు దాటి కల్తీ నెయ్యి, అది కూడా జంతువుల కొవ్వు నుంచి తీసింది వాడటం అనే టాపిక్ భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇదిగో టెస్ట్ రిపోర్ట్, వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ లాబొరేటరీ టీటీడీ వాళ్ళు చేసింది. ఇదిగో రిపోర్ట్. ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఆఫ్ ఇట్ సస్పెక్టెడ్ అడల్టరెంట్స్ యాజ్ పర్ ISO 17678 Number 3, palm oil and beef tallow. Palm oil and beef. గొడ్డు మాంసంలో వచ్చే పదార్థాలని కలిపారు, బీఫ్ టాలో. సరే, ఇది ఒక రిపోర్టే కదా, ఇది తప్పు కావచ్చు అన్నారు. ఇదిగోండి సెకండ్ రిపోర్ట్, ఇంకొక రిపోర్ట్ AB0236554. ఇదిగోండి సేమ్ థింగ్. 2023 మార్చిలో నెయ్యి కొనుగోలు కోసం టీటీడీ టెండర్లను పిలిచింది. ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రీమియర్ L1 గా, L2 గా ఆల్ఫా కంపెనీలు నెయ్యి సరఫరా చేసేందుకు అర్హత పొందాయి. కేజీ నెయ్యిని 424 రూపాయలకు టీటీడీకి సప్లై చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఇంత తక్కువ ధరకు నాణ్యమైన నెయ్యిని సరఫరా చేయలేమని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ తేల్చి చెప్పింది. దీంతో తక్కువ ధరకు నాసిరకం నెయ్యి కొనుగోలు చేస్తుందంటూ టీటీడీపై అప్పట్లోనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ ఆరోపణలకు బలం చేకూర్చేలా గతంలో లడ్డూ, ప్రసాదాల తయారీలో యానిమల్ ఫ్యాట్ వాడారని ఆరోపించారు చంద్రబాబు. తాము అధికారంలోకి వచ్చాక నాణ్యమైన నందిని నెయ్యితో లడ్డూ ప్రసాదాలను తయారు చేస్తున్నామన్నారు. మరి ఈ లడ్డూపై మొదలైన పొలిటికల్ లడాయి ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.